ఐపీఎల్ 2025 సీజన్ను ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 175 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ తన క్లాస్ చూపిస్తూ కేకేఆర్ బౌలర్ను ఒక ఆట ఆడుకున్నాడు. విరాట్ ఓపెనర్ ఫిల్ సాల్ట్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగా ఆఖరి వరకు క్రీజ్లో ఉండి ఆర్సీబీ జట్టుకు సూపర్ విన్ అయితే అందించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కొన్ని రికార్డులు అయితే తన ఖాతాలో వేసుకున్నాడు. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే విరాట్ కోహ్లీకి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. తద్వారా టీ20 ఫార్మాట్లో 400 మ్యాచ్లు ఆడిన 3వ భారత క్రికెటర్గా అయితే కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు రోహిత్ అదేవిధంగా దినేష్ కార్తిక్లు మాత్రమే 400 మ్యాచ్లు ఆడిన భారత ప్లేయర్స్గా ఉన్నారు. ఇక భారత్ తరపున 125 మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఆర్సీబీ తరపున 268 మ్యాచ్లు అయితే ఆడాడు. ఇక ఐపీఎల్లో కేకేఆర్ పైన 1000 పరుగుల మైలురాయిని అందుకున్న 3వ క్రికెటర్గా అయితే నిలిచాడు. కేకేఆర్ పైన అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ అగ్రస్థానంలో ఉంటే 2వ స్థానంలో రోహిత్ ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మాత్రమే కేకేఆర్ పైన 1000 పరుగులు పూర్తి చేసిన 3వ ప్లేయర్గా నిలిచాడు. అదేవిధంగా మనకు ఐపీఎల్ చరిత్రలో 4 జట్ల పైన 1000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్గా విరాట్ రికార్డులకు ఎక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్తో పాటు కేకేఆర్ పైన 1000కి పైగా పరుగులు చేయడంతో ఒక ఐపీఎల్ చరిత్రలో 4 జట్ల పైన 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్గా విరాట్ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.